కృష్ణమ్మ నీటి సవ్వడులు, అందమైన ఇసుక తిన్నెలు, పక్షుల కిలకిలలు, భారీ వృక్షాలు, చారిత్రక కట్టడాలు, జలపాతాలను తలపించే వాటర్ ఫాల్స్, పచ్చటి పంట పొలాలు, ఎటు చూసినా ఆహ్లాదం. ఇవన్నీ ఒకే చోట ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈ అందాలన్నీ కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డలో దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాంతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ బ్రిటిష్ పాలకులు నిర్మించిన ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. పులిగడ్డ అక్విడక్ట్ పక్కన 1905లో నిర్మించిన గెస్ట్ హౌస్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా సేవలు అందిస్తోంది. దివిసీమకు వచ్చే ప్రముఖులు ఈ గెస్ట్ హౌస్లో సేద తీరుతారు. 1910లో నిర్మించిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం 10 సంవత్సరాల ముందు వరకు కూడా సేవలు అందించింది. రంగూన్ టేకు ఉపయోగించి కట్టిన ఈ కట్టడం ఇప్పటికీ చూపర్లను ఎంతో ఆకట్టుకుంటోంది. ఇరిగేషన్ క్యాంపస్లో సుమారు 150 ఏళ్ల వయసు పైబడిన తెల్లమద్ది చెట్టు ఎంతో ఆకర్షిస్తోంది. ఈ చెట్టు కింద కార్తీక మాసంలో వేలాది మంది వనభోజనాలు చేస్తారు. ఇక్కడ 100 ఏళ్ల వయసు ఉన్న చెట్లు చూపర్లకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ఈ చెట్లపై పక్షులు చేసే కిలకిల రావాలు మనసును మైమర్పింపజేస్తాయి. ఈ ప్రదేశానికి వచ్చిన వారు కష్టాలు మరిచిపోయి సరదాగా గడుపుతారని స్థానికులు తెలిపారు. ప్రభుత్వం పులిగడ్డను పర్యాటక ప్రదేశంగా గుర్తించి అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. ఇప్పుడు నేను ఉన్నది అవనగడ్డ ముఖద్వారమైనటువంటి పులిగడ్డ గ్రామంలో. ఇక్కడ పురాతన కాలంలో బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు ఏర్పాటు చేయబడిన నిర్మాణాలన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి గెస్ట్ హౌస్ కూడా ఉంది. చాలా సుందరంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వృక్షాలన్నీ ఎన్నో వందల సంవత్సరాలు అయిన కారణంగా ఈ చుట్టుపక్కల ఉన్న గాలి అంతా కూడా చాలా ఔషధీకృతంగా ఉండి దీని పేరు తెల్లమద్ది అండి. ఇది బహుశా ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద చెట్టు మరో చోట లేదేమో. ఎందుకంటే ఇది దరిదాపు 400 సంవత్సరాలు పైబడిన చెట్టు అని చెప్పి గతంలోనే వృక్షశాస్త్ర పరిశోధకులు చెప్పారండి. ఈ పులిగడ్డ గెస్ట్ హౌస్ ఏరియా అండి, ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. 100 సంవత్సరాలు పైబడిన చెట్లు చాలా ఉన్నాయి. ఇక్కడ పురాతనమైన బిల్డింగులు ఉన్నాయి. గెస్ట్ హౌస్ బ్రిటిష్ వాళ్ళు కట్టించింది. కార్తీక మాసం 1 నెల రోజులు వన సమారాధనలు జరుగుతాయండి. పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చినా, ఏరియాకి కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఏరియాకి వచ్చి అంతా చూసుకు ఉండి వెళ్తూ ఉంటారు. చాలా బాగుంటుందండి ఏరియా అంతా. టూరిజానికి చాలా సూటబుల్గా ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడికి వచ్చి సినిమా షూటింగ్లు జరిగినాయండి. ఇక్కడ ఈ ఇరిగేషన్ వాళ్ళది ఈ బంగ్లా గెస్ట్ హౌస్ అనేది ఇక్కడ ఉంది. ఇది టూరిజం ప్లేస్గా ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు చాలా సంతోషపడేవాళ్ళు. ఇక్కడ పక్షులు కానీ ఇక్కడ వాతావరణం అంతా చాలా సంతోషంగా ఉంటుందని, ఇంకా చాలా మంది కూడా వస్తూ ఉంటారు విజిటర్స్. వచ్చి చూసి ఇవన్నీ ఇట్లా ఎక్కడా లేదు దివిసీమలో, ఇదే చాలా ఆహ్లాదంగా ఉంది. కానీ గవర్నమెంట్ ఇంకా దీన్ని డెవలప్ చేస్తే ఇంకా చాలా బాగా అవుతుంది అని చెప్పేసి అంటారు. ఈ చెట్లు మా చిన్నప్పటి నుండి ఇట్టగా ఉండే. వేసవకాలం కూడా చల్లగా ఉంటుంది, ఊటీలో ఉన్నట్టు ఉంటుంది ప్రశాంతంగా. అప్పుడు మా చిన్నతనం అయితే దీంట్లో ఒక 20-30 మంది పడుకునే వాళ్ళు. ఇల్లు తడిచిపోతుంటే తాటేకి ఇల్లు కూరిళ్ళు అనమాట. కట్టుకునేది లేక వచ్చి పడుకుంటే ఆఫీసులు కూడా ఏమనోళ్ళు కాదు. ఇక్కడ లస్కర్ల మైలుజాం వాళ్ళు కూడా చాలా పరిమితం. దాంట్లో అయితే ఒక 50-40 మంది పడుకునే వాళ్ళు అండి. ఏమనోళ్ళు కాదు పాపం. పొద్దున్న లేచి వెళ్ళిపోయాడు. చాలా బాగుంటుంది ప్రదేశం మాత్రం.